ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు అల్లుడిగా చేసుకున్నారు 1980లో అనుకుంటా. ఆయన అప్పటికి మంత్రిగా ఉన్నారు, అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. మీరు కూడా అంజయ్ గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. వారి వివాహానికి మీరు వెళ్ళలేదా మద్రాసు? వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఇక్కడ నాకు ఇన్విటేషన్ లేదు. ఇన్విటేషన్ లేదా? మిమ్మల్ని పిలవలేదా? పిలవలేదు. క్యాబినెట్ కొలీగ్ అయ్యి ఉండే. అంటే మీ మధ్య అంత సయోధ్యం ఉండేది కదా? లే, అప్పుడు క్యాబినెట్ వదిలేశారు. మీరు వదిలేశారు? అంజయ్ గారి దగ్గర వదిలేశారు. నాకు ఇన్విటేషన్ లేదు. ఇన్విటేషన్ లేదు. ఓకే. సో ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయారు, మీ అప్పుడు కాఫీ తాగేసి వెళ్ళిపోయారు. తర్వాత అండి సబ్సిక్వెంట్గా ఏం జరిగింది? ఇక మరలా నేను ఇదే ఎక్సర్సైజ్లో ఉన్న టైంలో 10-15 రోజుల తర్వాత చెంచు రామయ్య ఆయన వియంకుడు, అతను నేను పీసీసీ మెంబర్స్గా అప్పుడప్పుడు అహాహా ఆహాహా అని అలో అలో అనుకుంటూ ఉండేవాళ్ళం. పరిచయం అంతే పరిచయం. గారపాడి చెనకయ్య గారు అని చెనకనకయ్య గారు అని చెప్పి వెస్ట్ గోదావరి, ఆయన ఆడ బంధువు అని కూడా నాకు తెలియదు. ఆయన నాకు తెలుసు, ఆయన కూడా చాలా క్లోజ్, నాతో బాగుండేవాడు. ఆయన పీసీసీ మెంబర్. మేమంతా అప్పుడు సంజీవ్ రెడ్డి గారికి ఓట్ చేసాం. సరే, మొత్తానికి ఈ 10-15 రోజులు అయినాక ఇతను వచ్చి వెళ్ళిన దాకా ఈ చెంచురామయ్య గారు ఫోన్ ఎత్తి, బాగున్నావా బ్రదర్ అది ఇది అని చెప్పాను. కాసేపు అది ఇది నన్ను కెజువల్ చేసి, బావగారు మాట్లాడతాడట అన్నాడు. బావగారు ఎవడే నీకరా అన్నాను నేను. నాకు తెలియదు కదా, వాళ్ళు వియంకులనే విషయం నాకు తెలియదు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ గాడ్, భగవంతుడు సాక్షి. మీరు చెంచురామయ్య గారికి మిత్రులు, ఏ విషయం చెప్పి భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. నాకు తెలియదు బావగారు ఎవడే అంటే ఎన్టీ రామారావు బావగారు వారితో వారు మాట్లాడతారట మీతో అని. నాతో ఏం పని ఆయనకి అని ఐ వాజ్ టేకెన్ ఏ బ్యాక్. నాతో ఏం పని ఐ వాజ్ టేకెన్ ఏ బ్యాక్ అంటే, సరే ఆయన ఫోన్ ఎత్తుకున్నాడు. మీకు చాలా అన్యాయం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇవన్నీ మామూలు. ఇదివరకే చెప్పాక ఒకసారి మళ్ళీ రిపిటేషన్ నడుస్తుంటాయండి ఈ రాజకీయాలు అని చెప్పి ఎందుకంటే నాకు ఇప్పుడు రాజకీయాలు లేవని వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేశాడని ఒకటి. కనుక మీ బిజినెస్ ఎలా ఉందని అడిగి, అబ్బాయి బాగాలేదు ఇక్కడ బిజినెస్, మెడ్రాస్లో బాగుంటుంది, ఇక్కడ ఏం బిజినెస్ పోలేదు అని చెప్పని పెట్టేసి దిస్ ఈజ్ ఆల్. అంటే వై హీ హ్యాడ్ షోన్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ యూ? అంటే ఎన్టీ రామారావు గారు మీ పట్ల ప్రత్యేకమైనటువంటి అటువంటి దానికి నేనేం కనెక్ట్ చేయబోతున్నానంటే, నేను అగ్రికల్చర్ మినిస్టర్గా అంజయ్ క్యాబినెట్లో ఉన్నప్పుడు ఇంకోటి ఎక్కడో ఏదో క్యాబినెట్లో ఉన్నప్పుడు, పార్టీ పెట్టకముందు కాకినాడలో మన సత్యదేవుడు ఉన్నాడు కదా అన్నవరం, ఆ గెస్ట్ హౌస్లో నైట్కి రెస్ట్కి వచ్చా. ఆ కొండల్లో అక్కడ తిరిగి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నేను రాత్రి పండుకొని పొద్దున్నే గడ్డం కూడా చేసుకోను. రామకృష్ణ అని ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడు వచ్చి రామారావు గారు చూస్తారట మిమ్మల్ని అని చెప్పని వచ్చాడు. ఏంటి పని ఇక్కడ? ఏదో రాత్రి పొద్దున్న వచ్చాను, ఇంకా గడమే చేసుకోలేదు, ఏంటి పనే ఉంది. ఆ ముగ్గునే వచ్చి చూసిపోతారట. ఆయన ఎంటర్ అవనే అయ్యాడు. ఎట్లా ఎంటర్ అయ్యాడు? ఈ సినిమా డ్రెస్సులు ఉంటాయి, అట్టముక్కలు అయ్యాను, అవన్నీ పెట్టుకుని ఎంటర్ అయ్యాడు. అంటే కాస్ట్యూమ్స్తో వచ్చారు. సరే, నేను కాఫీ తాగుతూ ఆయన కూడా కాఫీ ఇవ్వమన్నాక, ఏమిటండి మీరు ఏంటి పని, ఏంటి దేని మీద వచ్చారు? మీకు ఉపయోగపడింది నా దగ్గర ఏం శాఖ ఏమి లేదు, ఏంటి పని మీద వచ్చారు? అదేం లేదు, మీరు మనవారు చాలా బాగా పనిచేస్తున్నారు, అందుకని చూడటానికి వచ్చాను. కడుపులో ఆయనకి ఏదో మామూలు బజార్ మాటలు అయితే విషం పెట్టుకుని వచ్చాడో అనాలో, లేకపోతే ఏదో కోరిక పెట్టుకుని వచ్చాడో అనాలో అర్థం కాదు. వచ్చాడు, ఇంతే, మీరు బాగా చేస్తున్నారు మనవారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
రామకృష్ణ అడిగి ఎందుకు తెచ్చావా నువ్వు, నాకు ఫోన్ చేయకుండా ఎవరిని పెడితే వాళ్ళని ఎందుకు తెస్తావు, ఏం పని ఉంది అంటే ఆయనే పట్టుబట్టాడు, వెళ్ళి చూద్దాం పదా. కొప్పాక రామకృష్ణ. సో అప్పటికి రామారావు గారు అంటే పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన రాలేదంటారా? అంటే ఊటీలో ఎక్కడో ప్రకటించారు కదా ఆయన. ఆయనకి అలాంటి భావం ఎక్కడ నేను కనిపెట్టలే. నాకుంది దాన్ని అంజయ్య క్యాబినెట్లో నుంచి వెళ్ళిపోయినాక అది పెరిగి చెట్టు అయింది. అంతేగాని నాకుంది, కానీ ఆయనలో రాజ్యసభ కోసమే ట్రై చేసుకున్నాడని అడిగితే నాకు రాజకీయాలు వద్దండి అదంతా. సో మీరు ప్రాంతీయ పార్టీకి సన్నాహాలు అంటే పేపర్ వర్క్ చేశారు, చేసుకో. అప్పుడు మీ శ్రేయోభిలాషులు ఇంకా మీ వల్ల కాదేమో ఇంకా అంటే ఒక్కడో చాలు, ఇంకెవరన్నా కలుపు. ఆ ఒక్కడెవరో చెప్పరు, వాళ్ళకి తెలియదు కదా. సో మీరు రామారావు గారు మరి ఏ విధంగా కలిశారు? ఈ ఆలోచన మీది. వస్తా, ఈయన ఊటీలో ఏదో సినిమాలో ఉన్నాడు. ఊటీలో నాకు తర్వాత తెలిసింది, కృష్ణ చెప్పాడు. కృష్ణ కొంచెం నాతో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ అంటే హీరో కృష్ణ అండి. మేము ఏదో సినిమాలో యాక్ట్ చేస్తున్నాము, అర్ధగంటకి గంటకి వచ్చి సినిమా ఫోన్ చేస్తుండేవాడు, ఎవరికా ఏమిటో అనుకున్నాను ఇదే అని అన్నాడు ఓ రోజు. అక్కడి నుంచి ఫోన్ చేస్తుండేవాడు. ఇప్పుడంతా ల్యాండ్ లైన్స్ కదా. మీరేదో అప్పుడు ల్యాండ్ లైన్, మీరేదో పార్టీ అనేది ఇది అంటున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని ఒక రోజుని, ఎంత డబ్బు ఉంది మీ దగ్గర అని 2 రోజులు, మూడోసారి మళ్ళీ ఇలాంటి మాటలే మాట్లాడితే ఈ విషయాలు మీకు అనవసరం అండి, మేము పార్టీ పెట్టుకుంటున్నాం రేపు పలానా తారీఖుని. మీరంతా బ్లంట్గా చెప్పారా? బ్లంట్గా ఫోన్ పెట్టేశాను, ఈ విషయాలు మీకు అనవసరం అండి. అంటే తప్పేముందండి అంత? ఆయనతో ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటాను ఆ విషయాలు. అచ్చా, మీరు ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి మీరు యూ వాంట్ టు కీప్ దెమ్ యాజ్ సీక్రెసీ. కనుక ఈ విషయాల్లో మీకు అనవసరం అండి, మీకు ఇష్టత అయితే వచ్చి పార్టీలో చేరండి, లేకపోతే. మీరు అన్నారా ఎన్టీ రామారావు గారిని? అని పెట్టేశాను. మళ్ళీ మాటలు ఆయనకి నాకు మాటలు. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి డైరెక్ట్గా ఏరోడ్రోమ్కి వచ్చి ఇక్కడికి వచ్చాడు.